వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మన ఇంటర్వ్యూలో డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాన్యువల్ థెరపీలో స్పెషలిస్ట్ కూడా. ఈరోజు చూసినట్లయితే రాయచూరు నుంచి విజయవాడ దాకా తన సేవలను కూడా విస్తరించారు. అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ మాన్యువల్ థెరపీలో తనకంటూ ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఆయన క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు తన ట్రీట్మెంట్కి తోడు అటు పేషెంట్స్ కూడా సోషల్ సర్వీస్ని అందిస్తూ అందులో కూడా ముందుండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు మాన్యువల్ థెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీకి మాన్యువల్ థెరపీకి ఉన్న తేడా ఏంటి, ఇందులో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి, ఎస్పెషల్లీ మాన్యువల్ థెరపీలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి, ప్రేమ్ కుమార్ గారు అందులో అద్భుతాలు ఎలా సృష్టిస్తూ ఉన్నారు, ఆయన అడిగి ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మన ఇంటర్వ్యూలో డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రస్థానం గురించి ఇదంతా తెలుసుకునే ముందు మీ చైల్డ్హుడ్కి వెళ్దాం. వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్? చైల్డ్హుడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటున్నారు. నేను పుట్టింది వచ్చేసి కోయంబత్తూర్ అండి. నేను స్టడీస్ మొత్తం అక్కడే, అప్ టు మై కాలేజ్ ఎవ్రీథింగ్ అక్కడే. అది అయిన తర్వాత అక్కడే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను. ఈవెన్ అకాడమిక్ సైడ్ కూడా నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. దాని తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేను ఆంధ్రాకి వచ్చేసాను. ఫస్ట్ ఎంట్రీ తమిళనాడు నుంచి ఆంధ్ర, విజయవాడలోనే నేను ప్రాక్టీస్ చేశాను, ఉయ్యూరులో. అది కాకుండా కాలేజెస్లో కూడా కొన్ని రోజులు పనిచేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది మహబూబ్ నగర్ తీసుకెళ్లారు అక్కడ నన్ను. సో నేను అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోయాను. అక్కడ మాల్దీవ్స్లో కొన్ని రోజులు పనిచేసి గవర్నమెంట్ సైడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఐ కేమ్ టు స్ట్రైట్ అవే టు కర్ణాటక. మళ్ళీ తమిళనాడు వెళ్ళట్లేదు, కర్ణాటక వచ్చేసాను విత్ మై ఫ్యామిలీ. సో అక్కడ వచ్చేసి అక్కడ కాలేజీలోనే పనిచేశాను ఒక 1.5 years 2 years. దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ప్రాక్టీస్. స్టార్ట్ చేసి ఐ అప్డేట్ మై సెల్ఫ్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఏమేమి కొత్తగా వస్తుందో న్యూ టెక్నిక్స్ అన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత టోటల్గా ప్రాక్టీసే చేంజ్ అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ అట్ రాయచూర్, కర్ణాటక. అక్కడ నేను మంచిగా ప్రాక్టీస్ చేసి అందరూ వస్తున్నప్పుడు ఐ గాట్ అనదర్ వన్ కనెక్షన్ ఫ్రమ్ విజయవాడ. సార్, బిఫోర్ దట్ మీరు అన్నీ చెప్తా ఉన్నారు, మీ గురించి చాలా ఫాస్ట్గా చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీ పేరెంట్స్ అండ్ ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దెన్ మెయిన్గా సార్, యాక్చువల్గా మీ క్వాలిఫికేషన్ ఏంటి? యాక్చువల్లీ బేసికలీ ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఫిజియోథెరపీ అన్నది ఫిజియోథెరపిస్ట్గా సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి చాలామంది సఫర్ అవుతున్నారు. ఫిజియోథెరపీ అంటే జస్ట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెట్టి ఏదైనా ట్రీట్మెంట్ చేయడము, జస్ట్ ఎక్సర్సైజ్ నేర్పేయడం, ఇది మాత్రం కాదండి. ఇవాళ ఫిజియోథెరపీ అంటేనే అనాటమీని టచ్ చేసే ప్రయత్నం చేస్తారు. అనాటమీ పూర్తిగా స్టడీ చేస్తేనే ఇవాళ పూర్తి స్థాయిలో ఫిజియోథెరపీ చేయగలమని చాలామంది చెప్తూ ఉంటారు. అందులో ఫీజిబిలిటీ ఎంత? అనాటమీ అండ్ బయోమెకానిక్స్ తరవుగా చేసిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ మిరాకిల్స్. సో అది ఎట్లా నేర్చుకోవాలి, దీంట్లో ఇంకా వేరే ఏమో ఒకటి ఉందని చెప్పేసి ఐ సర్చ్ ఫర్ దట్. అలాగే ప్రేమ్ గారు, ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కాలేదు. మీ పేరెంట్స్ కూడా ఫీల్డ్లో ఉండేనా, ఎస్పెషల్లీ ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండేనా? వాళ్ళ ఇంపాక్టేషన్ అయితే మీ మీద ఎంతవరకు ఉందనుకోవచ్చు? మా మదర్ వచ్చేసి స్టాఫ్ నర్స్గా పనిచేసి నర్సింగ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. సో దాని తర్వాత వాళ్ళే నన్ను మెడికల్ ఫీల్డ్కి తీసుకొచ్చారు. సో ఇది నేర్చుకున్న తర్వాత ఐ సర్చ్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇది ఏదో ఒకటి విత్ ఎక్విప్మెంట్స్ నేను ట్రీట్మెంట్ చెయ్యాను, బట్ దీంట్లో సంథింగ్ ఉందని చెప్పేసి నేను సర్చ్ చేసేటప్పుడు ఐ గాట్ టు నో సర్టన్ న్యూ టెక్నిక్స్. సో ఆ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని అప్లై చేసేటప్పుడు రియల్లీ వెరీ గుడ్ ట్రీట్మెంట్. మళ్ళీ పేషెంట్స్కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈవెన్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ, పేషెంట్స్ ఆల్సో హ్యాపీ. ప్రేమ్ గారు, యాక్చువల్గా మాన్యువల్ థెరపీ మీరు చెప్తా ఉంది, కానీ ఫిజియోథెరపీ అంటేనే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. దానిలో కూడా ఇంకా అడ్వాన్స్డ్గా మీరు మాన్యువల్ థెరపీ అని చెప్తా ఉన్నారు. ఇది ఇంకా నాకు మీరు చెప్తా ఉంటే మీ మాటల్లోనే ఇది ఒక వండర్లాగా అనిపిస్తూ ఉంది. ఆఫ్కోర్స్ అండి, ఇది హోలిస్టిక్ అప్రోచ్ కాబట్టి అట్లా మనం ఒక పేషెంట్ అన్నప్పుడు హీఈస్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్, మనం కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి వీ హ్యావ్ టు టచ్ ద పేషెంట్. అప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ వేర్ ద ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ. పేషెంట్ టచ్ చేయకుండా ఒక ట్రీట్మెంట్ నడుస్తుందంటే అది మనం ఏం చెప్పలేము. ఎస్పెషల్లీ ప్రేమ్ గారు, ఇక్కడ మీరు మాన్యువల్ థెరపీ గురించి చెప్తా ఉన్నారు. ఎస్పెషల్లీ మాన్యువల్ థెరపీలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి, అదేవిధంగా దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి, ఎలా మనం రూట్ కాజ్కి వెళ్ళి మనం ట్రీట్ చేయొచ్చు అనేది కూడా మీ మాటలో మాకు తెలుసుకోవాలనిపిస్తుంది. ఉంటుందండి. ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మన బాడీ ఫ్రేమ్లో నడుస్తున్న ప్రాబ్లం. మన బాడీ ఫ్రేమ్ అన్నది ఇట్ అటాచ్డ్ విత్ మసిల్స్, జాయింట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ అటాచ్ అయ్యి మన బాడీ ఫ్రేమ్ డెవలప్ అవుతుంది. మనం డే టు డే యాక్టివిటీస్లో మనం కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనం చేస్తున్న యాక్టివిటీస్లో ఆ బాడీ ఫ్రేమ్ అబ్నార్మల్గా అలైన్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ వైల్ టేకింగ్ రెస్ట్ ఇన్ ద నైట్ టైం అగైన్ నార్మల్గా వచ్చేస్తుంది. ఇన్ సర్టన్ సిచ్యువేషన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్. అప్పుడు బాడీ విల్ ఇండికేట్ త్రూ పెయిన్ కనిపిస్తుంది. బట్ మనం ఏం చేస్తాము, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ద కండిషన్, పెయిన్కి కావాల్సిన ట్రీట్మెంట్ మనం చేయించుకుంటున్నాము. ట్యాబ్లెట్స్ వాడతాము, ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటాము, ఇంజెక్షన్ చేయించుకుంటాము.
అదన్నీ టెంపరీ రిలీఫ్గా ఉంటుంది. ఓకే, యూ గో టు ఫిజియోథెరపిస్ట్ కూడా ఏం చేస్తారు, మాస్కింగ్ ద షో ఆఫ్ అని చెప్పకండి, యాక్చువల్లీ ఇట్స్ మాస్కింగ్ అంటే పెయిన్ కంట్రోలింగ్. యా, మీరు అన్నట్టే అనుకుంటున్నాను నేను. షో ఆఫ్ మీన్స్ వాట్ యూ సే ఈజ్ కరెక్ట్. అండ్ దెన్ ఇక్కడ చూస్తే దే వోంట్ ఫైండ్ ద రూట్ కాజ్. పెయిన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారో అది యా, ఎగ్జాక్ట్లీ, దే వోంట్ ఫైండ్ ద రూట్ కాజ్. ఎగ్జాక్ట్లీ. సో రూట్ కాజ్ ఎక్కడ ఉంది అది ఫైండ్ అవుట్ చేసి అది రిలీజ్ చేసేటప్పుడు ద పేషెంట్ విల్ గెట్ కంప్లీట్ రిలీఫ్. అందరికి కావాల్సింది కంప్లీట్ రిలీఫ్, స్పీడీ రికవరీ, మళ్ళీ రికరెన్స్ ఉండకూడదు. ఇది మూడే కావాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ టు అండర్స్టాండ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. అది అండర్స్టాండ్ చేయించిన తర్వాత బాడీ ఫ్రేమ్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అది కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ అవసరం ఉండదు. ఇది మాన్యువల్ థెరపీలో నడుస్తుంది. కాబట్టి మళ్ళీ క్రానిక్ అయిన తర్వాత సర్జరీ వరకు వెళ్ళిపోతారు పేషెంట్, అది ఇక్కడే కట్ అయిపోతుంది. సార్ ప్రేమ్ గారు, యాక్చువల్గా మనం మాన్యువల్ థెరపీ గురించి మీరు చెప్తా ఉన్నారు. ఈ మాన్యువల్ థెరపీలో త్రూ అవుట్ ఇండియా స్పెషలిస్ట్ ఎంతమంది ఉన్నారు సార్? సో మాన్యువల్ థెరపీ గురించి మన ఇండియాలో అంత ఐడియా లేదండి, బికాస్ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అవుతుంది. ఈవెన్ ఫిజియోథెరపిస్ట్ కూడా కొంతమంది నేర్చుకుంటారు, కానీ వాళ్ళు ప్రాపర్గా అప్లై చేస్తున్నారా అన్నది తెలియదు. సో కాబట్టి అది ఇంకా ప్రమోట్ చేసుకుంటే ఫిజియోథెరపీ ఫీల్డ్ వేరెక్కడో వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద ఆర్థో కేసెస్ వీ కెన్ ట్రీట్ అదర్ దాన్ ఇన్ఫెక్షన్స్, ఫ్రాక్చర్ కండిషన్స్, ట్యూమర్స్, ఇట్లాంటివి కాకుండా మిగతా కేసెస్ అన్నీ విత్ మాన్యువల్ టెక్నిక్లో క్లియర్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దెన్ సార్ ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మెయిన్గా ఇందాక నుంచి మీరు చెప్తుంది ఏంటంటే మాన్యువల్ థెరపీ గురించి చెప్తూ దానిలో హ్యూమన్ టచ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం కేరళ ఆయుర్వేదం చూసినా, మన ప్రాచీన వైద్యాలు కొన్ని చూసినా, వాళ్ళంతా కూడా ఈ హ్యూమన్ టచ్తోని ఇలాగ మీరు చెప్తున్న మాన్యువల్ థెరపీతోనే ఎన్నో రోగాలు నయం చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. అంటే మీరు చెప్తున్న మాన్యువల్ థెరపీ ఇలాగే నేను చెప్తున్న కేరళ కానీ ప్రాచీన ఆయుర్వేదం కానీ ఇలాంటివన్నీ కోరిలేట్ అనుకోవచ్చా? యాక్చువల్లీ మాన్యువల్ థెరపీ అనేది మన ఇండియా నుంచి పోయిందండి. నిజం చెప్పాలంటే మన ఇండియాలో ఒకప్పుడు ఋషులు వాళ్ళందరూ చేసిన ట్రీట్మెంటే అక్కడ పోయి రిటర్న్కి వేరే పేరులో వచ్చేసింది అంతే. నేను ఇది నేర్చుకున్నప్పుడు నేను తెలిసింది ఏంటంటే మాన్యువల్గా మనం రిలీజ్ చేస్తున్నాము, బోన్ అలైన్మెంట్ చేస్తున్నాము, ఇవన్నీ అప్పుడే చేశారు. కానీ దాని కొత్త పేరు పెట్టేటప్పుడే అది కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇడ్లీ అందరు తింటున్నారు, అది ఫారిన్ పోయి వేరేదో పేరు మీద వచ్చింది అనుకోండి, మోస్ట్ పాపులర్ అయిపోతుంది. అలాగే ఇది కూడా కొద్దిగా డెవలప్ అయింది కాబట్టి కొన్ని టెక్నిక్స్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది డెవలప్ అవుతుంది. త్రూ అవుట్ ఇండియా స్పెషలిస్ట్ ఎంతమంది ఉన్నారు? యాక్చువల్లీ మాన్యువల్ థెరపిస్ట్ అనేది చాలా తక్కువ ఉంటున్నారండి. మాన్యువల్ థెరపిస్ట్ కాకుండా ఇట్లా నేను చేస్తున్నది మాస్టరీ సర్టిఫైడ్ ఇన్ మాన్యువల్ థెరపీ అనేది నేను నేర్చుకున్నది ఒక విషయం. అది చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు ఆల్ ఓవర్ ఇండియాకి. చాలామంది ఎక్కువ మిషనరీ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు లైక్ కప్లింగ్ థెరపీ కానీ, అదేవిధంగా చూస్తే మీకు కరెంట్ ఇవ్వడం కానీ, చాలా మీకు మసాజ్లో కూడా అది భాగమైపోతూ ఉంది. ఇక్కడ మెషిన్సే లేదండి, మెషిన్స్ ఏం యూజ్ చేయాలి. నేను ఇది నేర్చుకున్న దానికి రీజనే అది. వీ హ్యావ్ టు చేంజ్. ఈ ఎక్విప్మెంట్స్ మాత్రం పెట్టుకొని వీ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. మాన్యువల్ థెరపీ అనేది మనం చేసింది వేరెవరు చేయరు. ఇప్పుడు ఎక్విప్మెంట్స్ పెట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. సపోజ్ ఐఎమ్ ట్రైనింగ్ వన్ పర్సన్ టు హౌ టు హ్యాండిల్ దిస్ మెషిన్, హీ కెన్ హ్యాండిల్ దట్. బట్ మాన్యువల్ థెరపీ అట్లా కాదు. యూ హ్యావ్ టు అనలైజ్. మీరు పేషెంట్ కండిషన్ ఏంటి మీరు ఎగ్జామినేషన్ చేసి దానికి ఏం ట్రీట్మెంటో మీరే డిజైన్ చేసుకొని చేయాల్సింది. అది కూడా మీరే అప్లై చేయాలి. ఎంత ఫోర్స్ ఇవ్వాలి, ఎంత దూరం రిలీజ్ చేయాలి, అవన్నీ మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ యూనిక్. అందుకే నేను ఇది ఫాలో చేస్తున్నాను. దెన్ ప్రేమ్ గారు, ఎస్పెషల్లీ మీరు ఇందాక చెప్తా ఉన్నారు మీరు ప్రాక్టీస్ కోసం మాల్దీవ్స్ వెళ్ళానని చెప్తున్నారు. అక్కడ ఏంటి మీరు ఓన్లీ కేవలం ప్రాక్టీసేనో ఆల్రెడీ మీరు మాన్యువల్ థెరపీలో అక్కడ కూడా ఇన్నోవేటివ్ థింగ్స్ ఏమైనా ఇన్వెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారా? అక్కడ కూడా ప్రాక్టీస్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రాక్టీస్ చేశాను. అప్పుడు నేను మాన్యువల్ థెరపీ అంత నేర్చుకోలేదండి, జనరల్ ప్రాక్టీస్ చేశాను. మాన్యువల్ టెక్నిక్స్ నేను అప్పుడు ఎంత దూరం నేర్చుకున్నానో అది మాత్రం అప్లై చేశాను. ప్రేమ్ గారు, ఎస్పెషల్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఫిజియోథెరపీ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది. నేను కూడా పర్సనల్గా చేయించుకున్న పరిస్థితి కూడా ఉంది కొన్ని సందర్భాల్లో ఇఫ్ నీడ్. అదేవిధంగా చూస్తే ఫిజియోథెరపీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నా అసోసియేట్స్ కూడా ఉన్నారు. కాకుంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది ఎక్కువ మిషనరీ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు లైక్ కప్లింగ్ థెరపీ కానీ, అదేవిధంగా చూస్తే మీకు కరెంట్ ఇవ్వడం కానీ, చాలా మీకు మసాజ్లో కూడా అది భాగమైపోతూ ఉంది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? లేదండి, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేసుకోలేరు. సో ఎక్విప్మెంట్స్ అన్నది ఒక సైడ్కి పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ట్రీట్మెంట్ మనం డాక్టర్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జాయింట్ పెయినే అనుకోండి, పెయిన్ కిల్లర్స్ రాస్తారు. పెయిన్ కిల్లర్తో పాటు వాళ్ళు ఎందుకు యాంటాసిడ్ రాస్తారు? కడుపులో ఏదైనా నొప్పి రాకూడదు, యాసిడిటీ కాకూడదు, స్టొమక్లో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకూడదు. ఎందుకంటే వాళ్ళు రాస్తున్న పెయిన్ కిల్లర్స్లో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఇది రాస్తారు. సో అది అవాయిడ్ అయిపోతుంది.
సో అలాగే మనం ఎక్విప్మెంట్స్ అన్నీ సెకండరీగా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది మెయిన్ సోర్స్గా మనం ట్రీట్మెంట్లో పెట్టకూడదు. పెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సపోజ్ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము, మాన్యువల్గా అన్నీ అడ్జస్ట్ అయిన తర్వాత యూ కెన్ యూస్ ద ఎక్విప్మెంట్ టు కంట్రోల్ ద మసిల్ సోర్నెస్, పెయిన్, ఇంకా వేరే ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే అది క్లియర్ చేయడానికి సూపర్ఫిషియల్ అది ఇవ్వచ్చు, కానీ అది మెయిన్ సోర్స్గా మనం వాడకూడదు. ఫుల్ మీల్స్లో ఓన్లీ కర్రీ మాత్రం మెయిన్గా పెట్టుకుంటే ఎట్లా, రైస్ ఎక్కడ పోతుంది? రైస్ వేరే, ఇది వేరే. అలాగే మీరు చెప్తున్న మాన్యువల్ థెరపీలో మీరు ప్రముఖంగా చెప్తుంది ఏంటంటే, దాని నుంచి మేజర్గా చెప్తున్న విషయం ఏంటంటే, అక్కడ ఎస్పెషల్లీ ఒక పేషెంట్తో ఒక హ్యూమన్ టచ్ కానీ, అదే ఒక ఎమోషన్ బాండింగ్ కానీ, అంటే దీస్ ఆర్ లైక్ సైకలాజికల్ ఇష్యూస్ను, ఇవి పేషెంట్కి మీరు ఇచ్చే థెరపీలో ఎంత కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ఎమోషన్ బాండింగ్ కానీ, పేషెంట్స్తో ఒక హ్యూమన్ టచ్ కానీ, అది పేషెంట్ కండిషన్ మీద ఎంతవరకు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? చాలా. బికాస్ పేషెంట్స్ వచ్చేసి, నేను ఎప్పుడు పేషెంట్ దగ్గర చాలా ఎక్కువ మాట్లాడతానండి, అందుకే నాకు చాలా టైం తీసుకుంటుంది. పేషెంట్ ఇప్పుడు పేషెంట్ ఇంకొకరు వస్తున్నారు అనుకోండి, పేషెంట్ కంటే పక్కకున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళకి మోకాలు నొప్పి ఉందండి, అది ఉంది, ఏదో ఉంది. నేను వెయిట్ చేయండి, ఫస్ట్ నేను పేషెంట్ దగ్గర మాట్లాడతాను. యాక్చువల్ రూట్ ఎక్కడన్నది మనకు పేషెంట్ దగ్గర మాట్లాడినప్పుడే తెలిసిపోతుంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పేషెంట్స్ ఏం చేస్తున్నారు, మెడిసిన్ వాడతారు, ఇంజెక్షన్ చేయించుకుంటారు, ఫిజియోథెరపీ, జనరల్ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు, ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు. ఇవన్నీ చేసి తగ్గలేక వాళ్ళకి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. సో వాళ్ళ మైండ్ సెట్కి మనం వచ్చి మాట్లాడినప్పుడు, అది ఈయన కూడా అలాగే కదా, ఇది ఏది కొత్త ట్రీట్మెంట్ అని చెప్పేసి ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడినప్పుడు మనం ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పేషెంట్ కండిషన్. పక్కకు ఉన్న వాళ్ళు కదా, పేషెంట్ కండిషన్ అర్థం చేసుకొని వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి చాలా టైం తీసుకుంటుంది. దట్ వర్క్స్ వెల్. అలాగే మీరు చెప్తున్నట్టు మీ జర్నీ కోయంబత్తూరు నుంచి స్టార్ట్ అయింది, కోయంబత్తూరు టు మాల్దీవ్స్ అండ్ మాల్దీవ్స్ టు మళ్ళీ మీరు రాయచూరు, మళ్ళీ ఇప్పుడు విజయవాడ. సో ఈ జర్నీలో మీరు అనుకున్న విధంగా ఈ మాన్యువల్ థెరపీ మీద అంత రూట్ కాజ్ లెవెల్కి పేషెంట్స్ని తీసుకెళ్ళగలిగారా, అంత అవగాహన కల్పించగలిగారా? అక్కడ కూడా బాగానే ఉందండి రిజల్ట్, చాలా బాగుంది రిజల్ట్. చాలామంది ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ నుంచి నేను విజయవాడకి ఇక్కడ మా పేషెంట్స్ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ అయింది. బట్ నేను ఇక్కడ 10 days లేదన్నది అక్కడ చాలామంది మిస్ అవుతున్నారు. సో దే ఆర్ కీప్ ఆన్ కాలింగ్ మీ అండ్ సెండింగ్ మెసేజెస్ ఆల్సో, సార్ ఇది ఏం చేయాలి, ఇది ఏం చేయాలని ప్రాపర్గా. నాకేమంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. రైచూర్లో క్రియేట్ చేసినట్టు ఒక అవేర్నెస్ జనాల మధ్యలో క్రియేట్ చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బాడీ ఫ్రేమ్లో ఎట్లా వర్క్ నడుస్తుంది, అది ఎందుకు పెయిన్ వస్తుందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. వన్స్ పేషెంట్ ఆ ప్రాబ్లం ఏమని అండర్స్టాండ్ చేసుకుంటే ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. అలాగే ప్రేమ్ గారు, ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే, మీరు చెప్తా ఉన్నారు పేషెంట్ కండిషన్ పూర్తిగా స్టడీ చేయాలి, వాళ్ళకి వచ్చిన ఇష్యూ ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి అనేది పేషెంట్కి వివరించాలని మీరు చెప్తా ఉన్నారు. కానీ లైక్ మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు, ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఈవెన్ 80 above 90 above మేము చూస్తూ ఉన్నాను మీ పేషెంట్స్ని. అలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకొని అంత స్పష్టంగా వాళ్ళకి రూట్ కాజ్ బయటికి తీసి అంత వివరించే ప్రయత్నం ఇట్స్ టూ హార్డ్ కదా. ఎంత టైం అయినా సరే నేను పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారో ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేషెంట్స్తో పాటు మీరు కూడా సైకాలజీ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అట్లాగే అనుకోవాలి. ఇంకా ఒక రోజు కాకపోయినా 2 daysలోనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో మాన్యువల్ థెరపీతో పాటు సైకాలజీ కూడా నేర్చుకుంటా ఉన్నారు అనుకోవాలి మీరు. ఫ్రమ్ పేషెంట్ సైడ్, పేషెంట్ తరపున వచ్చి నేను నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ప్రేమ్ గారు, కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్ మెడికల్ ఫీల్డ్ నిజంగానే ఒక అతలాకుతలం చేసింది కూడా. సో అలాంటిది ఎస్పెషల్లీ అనాటమీలో కూడా కరోనా వల్ల కావచ్చు, అదేవిధంగా కరోనాకి దాని ప్రివెన్షన్ కోసం మనం వాడిన వ్యాక్సిన్స్ కావచ్చు, అనాటమీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపించే, ఈవెన్ అప్పటి నుంచి కూడా ఆర్థో ఇష్యూస్, ఆర్థో కంప్లైంట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఎంతవరకు ఉందంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే నాట్ బికాస్ ఆఫ్ కరోనాకి వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్ క్రియేట్స్ ద ఎఫెక్ట్. సో దానివల్ల పేషెంట్స్కి మసిల్ సోర్నెస్, జనరల్ డెబిలిటీ అంటారు, జనరల్ వీక్నెస్ ఉంటుంది. దానివల్ల ఈవెన్ వెయిట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద జాయింట్స్, సో జాయింట్ పెయిన్ ఎక్కువ కనిపిస్తుంది, బ్యాక్ పెయిన్. ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా చాలామంది ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా ఇప్పుడు చెప్తున్నది ఏమంటే AVN అంటారు, ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని ఒక కండిషన్. అది కరోనా తర్వాత చాలామందికి వస్తుంది. అది డాక్టర్స్ దగ్గర మాట్లాడితే, మా ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే దట్స్ బికాస్ ఆఫ్ దట్ మెడిసిన్ ఎఫెక్ట్. సో ఏ వాస్కులర్ నెక్రోసిస్ అనేది ఈజ్ చాలా రేర్ కండిషన్. ఏజ్ అయిన వాళ్ళకి వస్తుంది, అదర్వైజ్ ఏదైనా హిప్ జాయింట్లో కానీ ఎస్పెషల్లీ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఏ వాస్కులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్లోనే మెయిన్గా వస్తుంది. ఇప్పుడు కామన్గా అందరికీ వస్తుంది. ఇది నేను కూడా ఒక 2-3 పేషెంట్స్ రైచూర్లో చూశాను. చిన్న ఏజ్, వితిన్ ద ఏజ్ ఆఫ్ 30-35 ఆ లోపలనే వాళ్ళకి వచ్చేసి 2 వచ్చారు. ఒకరు బెంగళూరు నుంచి, ఇంకా ఒక రైచూర్ ఒక అబ్బాయి వచ్చారు. చిన్న ఏజ్, కానీ వాళ్ళకి బైలాటరల్ హిప్ జాయింట్లో ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని డయాగ్నోస్ అయ్యి వాళ్ళు నడవలేకపోయారు, చాలా కష్టపడ్డారు. దెన్ అది ఎంత దూరం సివియర్గా ఉందో దాన్ని బట్టి వీ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. ఒక పేషెంట్కి హీ గాట్ రికవర్డ్.
ఇంకా ఒక పేషెంట్కి సరిగా రికవరీ లేదు, ఎందుకంటే బైలాటరల్ రెండు సైడ్ ఉంది కాబట్టి. సో కరోనా ఎఫెక్ట్ అనేది డ్యూ టు దిస్ మెడిసిన్ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఆర్థో రిలేటెడ్గా ఏమొస్తుందో ఇంకా చూడాలి. యా, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వ్యాక్సిన్. అండ్ దెన్ మనం చూసినట్లయితే మీరు చెప్తా ఉన్నారు ప్రేమ్ గారు, రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్ చేయాలి అనేది చాలా ఫర్మ్గా చెప్తా ఉన్నారు మీరు. కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇవాళ ఆథో ఇష్యూ ఉందని ఎవరైనా సరే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా వైటల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వైటమిన్ బి కావచ్చు, కాల్షియం కావచ్చు, B12 కావచ్చు, కాల్షియం కావచ్చు, అండ్ దెన్ డి విటమిన్ కావచ్చు. ఎక్కువగా ఇంజెక్షన్స్ కూడా వెళ్తూ ఉన్నారు చాలామంది ఆర్థోపెడిస్ట్. సో వాట్ యువర్ టేక్ ఆన్ దట్? యాక్చువల్లీ పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ డిఫర్ మేడం. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఒక పేషెంట్కి విటమిన్ రాస్తున్నారు, కాల్షియం డెఫిషియన్సీ అని చెప్తున్నారంటే దట్ ఈస్ దయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. సో ఆ డాక్టర్ ఆ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు హీ కమ్ టు నో దట్ దట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ విటమిన్ డెఫిషియన్సీ. సో అది కూడా ట్రై చేసి చూద్దాం ఆ పేషెంట్కి రికవర్ అవుతుందా లేదా అని ప్రయత్నం. ఇప్పుడు జనరల్గా ఒక ట్రీట్మెంట్ అనుకోండి, ఈవెన్ ఆ పేషెంట్ విత్ టైఫాయిడ్కి మెడిసిన్ వచ్చేసింది. ఇప్పుడు మెడిసిన్ రాకముందు వీఆర్ ఆల్ అండర్ ఎస్. సో అప్పుడు మెడిసిన్ అప్లై చేసి ఒక పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది, అది వాళ్ళకి సిమ్టమ్స్ ఏమేమి ఉంటుందని అప్లై చేసి డాక్టర్సే టెస్ట్ చేస్తారు. దాంట్లో ఏదో సెట్ అవుతుందో, మేజర్గా ఏదో సెట్ అవుతుందో అది మెడిసిన్గా వచ్చేస్తుంది. అలాగే ఒక్కొక్క పేషెంట్కి అది వాళ్ళు అప్లై చేసి చూస్తారు ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా అని. కొంతమందికి రిజల్ట్ కనిపిస్తుంది, చాలా మందికి రిజల్ట్ కనిపించదు. దానివల్ల యూజ్ ఉంది లేదని నేను చెప్పడానికి ఏమీ. కానీ ఇక్కడ ఒకటి కదా ప్రేమ్ గారు, మీరేమో డే 1 నుంచి చెప్తా ఉంది ఏంటంటే చాలా ఫర్మ్గా మీరు పేషెంట్ కండిషన్ చెక్ చేయాలా, రూట్ కాజ్ ఏంటో కనిపెట్టాలి, అప్పుడు మాత్రమే మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలము అనేది మీలాంటి వాళ్ళు చాలామంది మెజారిటీ చెప్తోంది. కానీ ఈరోజు రూట్ కాజ్ తెలియకుండానే మరి అన్ని వైటమిన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఇలా విటమిన్స్ అన్నీ ప్రిఫర్ చేస్తున్నారు అంటే మనం దాన్ని ఎలా చూడాలంటారు? ఈజ్ ఇట్ ఫీజిబిలిటీ? ఈజ్ ఇట్ హ్యావ్ ఫీజిబిలిటీ? కరెక్ట్ అండి, కానీ ఇట్స్ రాంగ్ క్వశ్చన్ టు మీ. అది ఎవరు ఇస్తారు, ఎవరు యూజ్ చేస్తారు వాళ్ళది. యాక్చువల్లీ ఈ కండిషన్లో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. బికాస్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళు ఎందుకు వాడుతున్నారు, పేషెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ విల్ ఆస్క్ మై పేషెంట్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. నన్ను క్వశ్చన్ అడగండి, ఏ క్వశ్చన్ అడగండి, నేను చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు ఇది వస్తుంది, అన్నీ అడగండి, నేను చెప్తానంటాను. వీ హ్యావ్ టు టాక్ విత్ ద డాక్టర్స్. వాళ్ళ దగ్గర మాట్లాడండి. వాళ్ళు మీకు మెడిసిన్ ఇస్తున్నారు కదా సార్, ఈ మెడిసిన్ ఎందుకు, దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏంటి. దట్ ఈస్ రైట్ ఆఫ్ ఆల్ ద డాక్టర్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్. పేషెంట్ కండిషన్ ఏంటి అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఇస్తున్న మెడిసిన్ ఏంటి అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మంచిగా చేపిస్తే మంచిగా ఉంటుంది. మనం అడగకపోతే వాళ్ళు కూడా చెప్పారు, మళ్ళీ మీరు కూడా నన్ను అడుగుతారు. అలాగే ప్రేమ్ గారు, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మై అబ్జర్వేషన్, నేను ఇందాక మీ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉన్న క్రమంలో మీరు రెడీ వచ్చేలోపు నేను ఒకటి చూశాను, ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఎటు చూసినా కూడా మీకు వచ్చిన సర్టిఫికేట్స్, మీకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి ఈ గోడల నిండా కూడా. సో ఒక మాన్యువల్ థెరపీని తీసుకురావడం, అంత ఇన్నోవేటివ్గా తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, అంత తక్కువ టైంలోనే ఇన్ని అవార్డ్స్ ఎలా మీరు అచీవ్ చేయగలిగారు మాకు తెలుసుకోవాలనిపిస్తూ ఉంది మీ మాటల్లో. అది ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఇది ప్రమోట్ చేయాలని, కొంతమంది ఇంకా ఇప్పుడు మనం నేర్చుకున్నది వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా ఇంకా నేర్చుకోవాలని నేను ప్రయత్నం చేశాను. ఎస్పెషల్లీ మా క్లాస్మేట్స్, మా బ్యాచ్మేట్స్, మా జూనియర్స్, వాళ్ళందరి దగ్గర నేను ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు నేను చెప్తాను మీరు కూడా ఇది నేర్చుకోండి, ఇవన్నీ చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఓకే రైట్ నేను నేర్చుకుంటాము, మీకు రిజల్ట్ బాగా వస్తుంది కదా మేము కూడా నేర్చుకుంటాము, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి అరేంజ్ చేసిన ప్రోగ్రామ్స్ దాంట్లో నేను పర్ఫామ్ చేసి వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్. ప్రేమ్ గారు, ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఇందాక నుంచి మిమ్మల్ని చూసిన తర్వాత, మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, మీ పేషెంట్స్ని కూడా చూసిన తర్వాత, ముఖ్యంగా మీరు మాన్యువల్ థెరపీలో ఇంత ఇన్నోవేటివ్ థింగ్స్ బయటికి తీసుకొస్తూ ఉన్నారు, పేషెంట్స్కి పరిచయం చేస్తూ ఉన్నారు. దెన్ బట్ మీ సర్వీస్ చూస్తే మీ అంత యాంగిల్ అంతా కూడా సోషల్ సర్వీస్ వైపే కనిపిస్తుంది. బట్ నాన్ కమర్షియల్ ఉన్నారు. ఇలా అయితే ఎలా? ఇంత ఫెజిబిలిటీ ఉంటుందా మీకు? ప్రయత్నం నేను చేశాను. కమర్షియల్గా చేయక్కర్లేదు మేడం. ఇంకా ఒక విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్కి సర్జరీ అవసరం లేదన్నప్పుడు ఆ పేషెంట్కి సర్జరీకి పోస్ట్ చేస్తారంటే అది కమర్షియల్. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్న ట్రీట్మెంట్ సరిపోతుంది, ఇది దీంట్లో పేషెంట్కి క్లియర్ అయిపోతుంది అన్నప్పుడు వన్స్ పేషెంట్ గట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ ఆల్సో గెటింగ్ సాటిస్ఫైడ్ అంటే దాని తర్వాత అక్కడ కమర్షియల్కి పనియే లేదు. సర్వీస్ అని కూడా చెప్పకండి, నార్మల్గా నేను చేస్తున్నా. ఇది సర్వీస్ సైడు రాదు, కమర్షియల్ సైడు రాదు. నేను అంత మంచిగా నేను సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ అని కూడా కాదు. జనరల్గా నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ దట్స్ ఇట్. ప్రేమ్ గారు, ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఇందాక నుంచి మిమ్మల్ని చూసిన తర్వాత, మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, మీ పేషెంట్స్ని కూడా చూసిన తర్వాత, ముఖ్యంగా మీరు మాన్యువల్ థెరపీలో ఇంత ఇన్నోవేటివ్ థింగ్స్ బయటికి తీసుకొస్తూ ఉన్నారు, పేషెంట్స్కి పరిచయం చేస్తూ ఉన్నారు.
దెన్ బట్ మీ సర్వీస్ చూస్తే మీ అంత యాంగిల్ అంతా కూడా సోషల్ సర్వీస్ వైపే కనిపిస్తుంది. బట్ నాన్ కమర్షియల్ ఉన్నారు, ఇలా అయితే ఎలా? యాక్చువల్లీ కమర్షియల్ అని కాదు మేడం, ఇది యాక్చువల్లీ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనం చూస్తే ఐ హ్యావ్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్. అది నేను చేయాల్సింది ఉంటుంది. ప్రేమ్ గారు, మీరు మాన్యువల్ థెరపీలో ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఇంత ఎవిడెన్సెస్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళెదురుగా. ఇది ఇంకా రూట్ కాజ్లో జనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? అందుకే అండి మ్యాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్కి నేను ఇక్కడ కూడా విజయవాడలో ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మా పేషెంట్స్ వాళ్ళ ద్వారా ఎంత దూరం అవుతుందో అంత దూరం చేస్తున్నారు పాపం. నేను వాళ్ళ మీద నేను ఏం చెప్పలేను. బట్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సమ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఫార్వర్డ్గా వస్తే ఐఎమ్ రెడీ ఎనీ టైం. మేము రెడీ టు గివ్ సమ్ ప్రోగ్రామ్స్, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఫ్రీ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ చేయడానికి నేను రెడీగా ఉంటున్నాను. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. ఆల్రెడీ మీరు వాలంటరీగా చేస్తున్నట్టున్నారు, అండ్ దెన్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా పెట్టినట్టు ఉన్నారు మీ వాలంటరీగా, మీ ఓన్. ఇది మా తరపు నుంచి మేమే పెట్టుకున్నాము, వేరే ఎవరు రాలేదు కాబట్టి మేమే పెట్టుకున్నాము. అండ్ దెన్ ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే మీరు ఒక ఆల్మోస్ట్ మీరు కోయంబత్తూరు నుంచి మీ కెరీర్ స్టార్ట్ చేశారు. కోయంబత్తూరు టు మాల్దీవ్స్ కానీ, అండ్ దెన్ రాయచూర్, అక్కడి నుంచి విజయవాడ. మీ హార్ట్ టచ్ చేసిన ఇష్యూస్ అంటే కొన్ని ఎమోషనల్ ఇష్యూస్, అలాగే అచీవ్మెంట్స్, ఎస్పెషల్లీ మాన్యువల్ థెరపీలో మీరు అచీవ్ చేసిన ఇష్యూస్ అంటే ఏం చెప్తారు ప్రేమ్ గారు? అట్లా చెప్పాలంటే చాలా ఉందండి. ఎస్పెషల్లీ రైచూర్లో ఒక ఓల్డ్ లేడీ, ఆ లేడీకి వచ్చేసి కన్నడలోనే మాట్లాడతారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఏజ్ వచ్చేసి అబవ్ 70 ఉంటుంది. సిన్స్ ఫర్ అ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ 10-15 years ఈ సఫర్డ్ విత్ హెడేక్. సఫర్డ్ అలాట్. కిందకు బెండ్ చేస్తే తలనొప్పి వచ్చేస్తుంది, తల వంగితే నొప్పి వచ్చేస్తుంది, లేచి నడిస్తే నొప్పి వచ్చేస్తుంది. షీ వాస్ ఆల్మోస్ట్ బెడ్ రిటర్న్ లాగా అయిపోయారు. ఆ పేషెంట్కి నేను అక్కడ ట్రీట్మెంట్ మేము ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 1 week ట్రీట్మెంట్ అయింది. కంప్లీట్లీ ఫైన్, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ಆ ವಿಡಿಯೋలో చూడండి, ಶಿ ವಿಲ್ ಡೂ ಆಲ್ ದ ಮೂವ್ಮೆಂಟ್. 15 ವರ್ಷದಿಂದ ಇತ್ತು. ಏನಿತ್ತು? ತಲೆನೋವು. ಏನಿದೆ? ಎಲ್ಲೆಲ್ಲಿ ಬರ್ತದೆ ನೋವು? ಇದೆಲ್ಲ ಬರ್ತಿತ್ತು. ತಲೆನೋವು ಒಟ್ಟಿಗೆ ಏನು ಗುಳಿಗೆ ತಗೊಂಡ್ರೆ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ, ಎಲ್ಲಿ ತೋರಿಸಿದ್ರೆ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ. ಎಲ್ಲೆಲ್ಲಿ ತೋರಿಸಿ? ತೋರಿಸೀನಿ. ಏನು 4-5 ಡಾಕ್ಟ್ರ್ ಆಗ್ಯಾರ. ಒಟ್ಟು ಗುಳಿಗೆ ತಗೊಂಡಾಗ ಅಷ್ಟೇ ಕಡಿಮೆ, ಇಲ್ಲ ಮತ್ತೆ ಆಟ ಮೊದಲಾಟ. ಈಗಂತರೂ ಸಂಪೂರ್ಣ ಗುಣ ಆಗ್ಯದ. ಏನಿಲ್ಲ. ಎಷ್ಟು ದಿವಸ ಆಯ್ತು ಇಲ್ಲಿ ಬಂದು? 3 ದಿನ ಆಯ್ತು. ಪೂರ್ತಿ ಕಡಿಮೆ ಪೂರ್ತಿ ಕಡಿಮೆ ಆಗ್ಯದ, ಏನಿಲ್ಲ. ಹಿಂಗ್ ಬೊಗ್ಗಕ್ಕೆ ಬರ್ತತೆ, ಹಿಂಗ್ ಬೊಗ್ಗಕ್ಕೆ ಬರ್ತತೆ. ಆರಾಮೈತಿವಿ. ಎಲ್ಲ ನರಗಳು ಹಿಡ್ದಂಗೆ ಆಗಿತ್ತು, ಎಲ್ಲ ಕಡಿಮೆ ಆಗೈತಿ. ತಲೆನೋವು ಕಡಿಮೆ. ಚೆಲ್ಲೆವಂತೂ 3 ದಿನ ಆಯ್ತು ಬಂದೇ ಇಲ್ಲ. షీ హెర్సెల్ఫ్ టెల్ ద ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒకటి. ప్లస్ అది కాకుండా పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మైగ్రేన్ అని చెప్పి వస్తారండి. మైగ్రేన్ ఉంది, నాకు మైగ్రేన్ ఉందని చెప్తారు. ఫస్ట్ అది మైగ్రేనా, సర్వైకోజెనిక్ హెడేకా, రెండు చూడడానికి పక్కనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటుంది. బట్ బై మిస్టేక్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ ఫాల్ ఇంటూ మైగ్రేన్ అని చెప్పి వెళ్ళిపోతారు. దానికి ట్రీట్మెంట్లోనే ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఇప్పుడు మైగ్రేన్ అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చాలంటే మార్చేసండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ మార్చాలంటే మార్చేసండి. వీ నీడ్ రికవరీ, అంతే కదండి. బట్ మైగ్రేన్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర అడగండి, ఎన్ని రోజులు మీరు మెడిసిన్ వాడుతున్నారు అని అడగండి. ఇయర్స్ టుగెదర్ దే ఆర్ యూజింగ్ ద మెడిసిన్. అది ఏం యూజ్ చెప్పండి. బట్ అది మైగ్రేనా, యాక్చువల్ మైగ్రేనా, లేదు సర్వైకోజెనిక్ హెడేక్, అది ఐడెంటిఫై చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ సర్వైకోజెనిక్ హెడేక్ అంటే విత్ ఇన్ 3 sittings షీ విల్ గెట్ రికవర్. ఇట్లాంటి విషయాలు ఒక 2-3 విషయాలు నేను అక్కడ చూసేటప్పుడు రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ పేషెంట్స్ ఆల్సో సాటిస్ఫైడ్. దెన్ నేను ఒకటి చూశాను, మీ క్లినిక్ వచ్చిన తర్వాత కొంతమందితో నేను మాట్లాడాను, మీ పేషెంట్స్తో కొంతమంది గురించి తెలుసుకున్నాను కూడా. ఆల్రెడీ మీరు పెరాలసిస్ కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు మాన్యువల్ థెరపీలో. కొంత రిలీఫ్ కూడా కనిపిస్తుంది ఆ పేషెంట్స్కి అనేది ఇక్కడ చాలామంది చెప్తున్నమాట. ఈవెన్ నేను ఆ పేషెంట్స్తో కూడా మాట్లాడాను. సో ఎలా అండి ఇది పాసిబుల్? ఎలా పెరాలసిస్ కూడా ఈవెన్ మాన్యువల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది అసలు ఎలా నాకు తెలిసి చాలామందికి అవగాహన కూడా లేదు దీని మీద. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు? బట్ పారలైసిస్ పేషెంట్ అంటే అది కంప్లీట్ రికవరీ అనేది పాసిబిలిటీస్ లేదు. ఎందుకంటే న్యూరో కండిషన్స్లో రికవరీ రావచ్చు, రికవరీ రాకపోవచ్చు. న్యూరో కండిషన్ ఇట్స్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. బట్ మీన్ టైమ్ అది డెవలప్ అవుతున్న వరకు వీ కెన్ మెయింటైన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మస్కులోస్కెలటల్ సిస్టమ్. అది మాత్రం నడుస్తుంది. కానీ కంప్లీట్ రికవరీ అనేది మనం షూరిటీ ఇవ్వలేము. ఈవెన్ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ కూడా ఏం చెప్తారంటే, మేము చేసిన ట్రీట్మెంట్ మేము చేసాము, బట్ అది రావడానికి టైం తీసుకుంటుంది. న్యూరో ప్రోగ్రెస్ అంటే చాలా టైం తీసుకుంటుంది. ప్రాబ్లం రావడం కూడా చాలా టైం అవుతుంది, ప్రోగ్రెస్ కూడా, ఇంప్రూవ్మెంట్ కూడా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనం అది షూర్గా చెప్పలేము. బట్ ఇక్కడ ఉన్న కండిషన్స్కి రిజల్ట్ వస్తుంది. బట్
ఉన్న ప్రాబ్లం కంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 to 50% దే విల్ ఇంప్రూవ్. సార్ ఎస్పెషల్లీ ప్రేమ్ గారు ఈ పెరాలసిస్ ట్రీట్మెంట్లో కావచ్చు, ఈ పెరాలసిస్ ఇష్యూస్లో కావచ్చు, పేషెంట్ సైకలాజికల్ ఇష్యూస్ కానీ సైకలాజికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎంతవరకు ఉంటుంది? ఇంప్రూవ్మెంట్ ఉంది, దానికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే పేషెంట్స్ డిప్రెస్ అయిపోతారండి. ప్యారలైజ్ అయిపోయిందంటే ఫస్ట్ భయపడతారు, మళ్ళీ మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి, మళ్ళీ పబ్లిక్లో మనం ఎట్లా ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అవన్నీ చూసి వాళ్ళు ఫెడ్అప్ అయిపోయి బయట రారు, కోఆపరేట్ చేయరు, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కూడా యూజ్ చేయరు. ఎగ్జాక్ట్లీ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎస్, ఈవెన్ నేను విజయవాడలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఒక పేషెంట్ చూశానండి. హీ వాజ్ హ్యావింగ్ పారాప్లీజియా అంటే 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయింది. ఆయన బెడ్ రిటర్న్. అప్పుడు నాకు మాన్యువల్ థెరపీ ఇవన్నీ నేను నేర్చుకోలేను. ఆ కండిషన్లో నేను మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు హీ అటెంప్టెడ్ 2 times సూసైడ్, బట్ హీ ఈజ్ నో మోర్ నౌ. ఒకసారి సూసైడ్ చేసుకున్నారు, ఈజ్ నో మోర్. సో అంత దూరం ఫెడ్అప్ అయిపోతారు. సో అది మనం మాట్లాడాలి, సైకలాజికల్గా వాళ్ళు మోటివేట్ చేయాలి, బయట తీసుకురావాలి. మెయిన్గా ఫ్యామిలీలో సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది అన్నీ ఉంటేనే న్యూరో కేసెస్ ప్రోగ్రెస్ బాగుంటుంది. లేకపోతే విత్ మెడికేషన్లో చేస్తున్న ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది అంత దూరం ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దెన్ ప్రేమ్ గారు, ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ మా జనరేషన్ ఎక్కువగా సఫర్ అవుతున్న ఇష్యూ ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్. సో మీ మాన్యువల్ థెరపీలో మీరు ఇచ్చే సెషన్స్ ఏంటి, దానికి సంబంధించి ఎస్పెషల్లీ స్పాండిలైటిస్కి సంబంధించి అంటే ఏం చెప్తారు? ఈ విషయంలో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎవరికంటే మొబైల్ కంపెనీ వాళ్ళకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. కంప్యూటర్ సిస్టమ్కి నేను థ్యాంక్స్. ఎందుకు అంటే అదన్నీ వచ్చిన తర్వాత మాకు పేషెంట్స్ కూడా ఎక్కువైపోయారు. అది రాకముందు మామూలు 1100 ఉన్న వరకు ఇంత క్లినిక్స్ లేదు, ఇట్లాంటి టెక్నిక్స్ లేదు, మేము కూడా ట్రైగానే కనిపించాము. ఇవన్నీ కొత్త మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ మాకు. ఎందుకంటే దానివల్ల పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. అవును. సో స్మార్ట్ ఫోన్ ఎంత దూరం యూజ్ చేస్తున్నారో అంత దూరం వాళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ అయినా స్మార్ట్ ఫోన్ ఇంతసేపు యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా పొజిషన్ చేసుకోవాలి, ఎవరన్నా నేర్పించారని వాళ్ళు నేర్పించాలి కదండి. అది వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎట్లా సేల్స్ అవుతుంది? వాళ్ళకి సేల్స్ కాదు, వాళ్ళకి సేల్స్ అయితే కదా మాకు పేషెంట్స్. మేము కూడా ఏం చెప్పాము, అయితే పేషెంట్స్ వస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి, దేర్ ఇస్ అ ప్రొసీజర్. అది ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎంతసేపు యూజ్ చేయాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టాలి. మీరు కంటిన్యూస్గా మొబైల్ ఫోన్ యూజ్ చేసినా లేదా కంప్యూటర్ యూజ్ చేసినా దానికి సర్టన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అది మీరు రెగ్యులర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదండి, నేను కొద్దిగా వెయిట్ ఎత్తి పని చేస్తున్నాను అనుకోండి, నా బాడీ బిల్ట్ ఎట్లా ఉండాలి, కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి, దానికి కావాల్సిన ఫుడ్ తినాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ నేను చేసుకుంటే ఆ పని చేయడానికి నాకు వీలవుతుంది. అలాగే మొబైల్ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నారు, మీ నెక్ మసిల్స్ అన్నీ స్టిఫ్గా పెట్టుకుంటారంటే మీ నెక్ మసిల్ ఫస్ట్ రెడీ చేశారా? లేదు. మొబైల్ ఫోన్ తీసుకోవడానికి డబ్బులు మాత్రం రెడీ చేసుకుంటాం, కానీ నెక్ మసిల్ గురించి మనకే లేదు. తీసుకున్న ఆ రోజు నైట్ స్టార్ట్ చేస్తే పోతే ఉంటుంది. కంటిన్యూస్ ఛార్జ్ మాత్రం పెట్టుకుంటాము, చూస్తూ ఉంటాము. దానివల్లనే ప్రాబ్లం అన్నీ స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఏం చేయాలంటే మీకు ఒక ఐడియా ఉండాలి. మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, అది ఎట్లా యూజ్ చేయాలి, ఎంత దూరం యూజ్ చేయాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి, యూ కమ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ టు టీచ్. అవును ప్రేమ్ గారు, ఇందాక మీరు చెప్పినప్పుడు ఫుడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అనుకుంటా ఉన్నాం. ఎస్పెషల్లీ ఈ ఫుడ్ విషయం ఎంతవరకు ఈ మాన్యువల్ థెరపీలో కావచ్చు, ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్స్కి సంబంధించిన ఇష్యూస్లో ఫుడ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని, టేకింగ్ ఆఫ్ ఫుడ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చా మనం? ఫుడ్ అన్నది అట్లా ఏం రెస్ట్రిక్షన్స్ అన్నది ఏం లేదండి. ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది ఏం లేదు. యూజువలీ నేను నా పేషెంట్స్కి మన ట్రీట్మెంట్ టైంలో నేను చెప్తున్నది ఏమంటే జస్ట్ అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే మనం చేస్తున్న ట్రీట్మెంట్లో కొద్దిగా టిష్యూ డ్యామేజ్, మైక్రో టేర్ వస్తుంది మసిల్స్లో. అవన్నీ హీల్ కావాలంటే వెన్ యూ ఆర్ టేకింగ్ వెజిటేరియన్ ద హీలింగ్ ప్రాసెస్ విల్ బీ హై, తొందరగా జరుగుతుంది. మీరు ఇక్కడ వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వెన్ యూ ఆర్ టేకింగ్ నాన్ వెజిటేరియన్ ఈజ్ ఆల్రెడీ డీకంపోజ్డ్ మెటీరియల్. మనం తిన్నప్పుడు దట్ విల్ డిస్టర్బ్ ది హీలింగ్ ప్రాసెస్. సో దానికి మాత్రం ఒక 10-15 days అవాయిడ్ చేయమని చెప్తాను. మిగతాది అయితే కంప్లీట్ రెస్ట్రిక్షన్. ఇది యాక్చువల్గా నాకు స్ట్రేంజ్ థింగ్ ప్రేమ్ గారు, జస్ట్ మినిట్. ఎందుకంటే యాక్చువల్గా ఏదైనా ఆర్థోపెడిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా బ్రేక్ అయినా సర్జరీ అయినా ఎక్కువగా మీరు చికెన్ తినండి, నాన్ వెజ్ తినండి, బోన్ సూప్స్ తాగండి, ఇవి చెప్తూ ఉంటారు హీలింగ్ కోసం. ఇవన్నీ ఎందుకంటే హై ప్రోటీన్, అవన్నీ ఇట్స్ నథింగ్ బట్ ప్రోటీన్. అన్ని హై ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటే బిల్ట్ అవుతుంది, టిష్యూస్ బిల్ట్ అవుతుంది, బట్ ఇట్ విల్ డిస్టర్బ్ ది టిష్యూ. అది కూడా నడుస్తుంది, ఇది కూడా నడుస్తుంది. కాబట్టి నా పేషెంట్స్కి మాత్రం ఇది అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే మైక్రో టేర్ ఉంటుంది. సర్జరీ అనేది మేజర్ ఇంజురీ. సో అది ఎట్లయినా తినాలి, కంపల్సరీ బిల్ట్ కావాలి. ఇక్కడ మామూలుగా మనం తింటున్న ఫుడ్లోనే ప్రోటీన్ ఇవన్నీ కంటెంట్స్ ఉంది కాబట్టి అది బిల్ట్ అయిపోతుంది. అది అవాయిడ్ చేస్తే డీకంపోజ్డ్ మెటీరియల్ వచ్చి అక్కడ డిస్టర్బ్ కాకుండా హీలింగ్ ప్రాసెస్ కూడా తొందరగా వచ్చేస్తుంది.
అందుకే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. కానీ ఒకటి ప్రేమ్ గారు, మీరు మజిల్ టేర్ గురించి, టిష్యూ టేర్ గురించి చెప్తా ఉన్నారు. ఇట్లాంటిది నాకు కూడా కొంచెం అనుభవం ఉంది. ఎందుకంటే ఈ టిష్యూ స్టేరింగ్ కానీ, అలాగే మనం చూస్తే మెనిస్కల్ ఇంజురీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే టాప్ మనీ డాక్టర్స్ కీహోల్ సర్జరీకి వెళ్ళిపోదామని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా, ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది, అంత ఫాస్ట్గా మనం సర్జరీకి వెళ్ళిపోవాలి అనేది? అది మనం చేస్తున్న ట్రీట్మెంట్లో కొద్దిగా మైక్రో టేర్ వస్తుంది, అది హీల్ అయిపోతుంది. ఇది కాకుండా మీరు చెప్తున్నదాన్ని మెనిస్కల్ ఇంజురీ, అయ్యా ఏసీఎల్ ఇంజురీ, పీసీఎల్ ఇంజురీ, ఇవన్నీ ఎట్లా అంటే ఇంజురీ అయిన తర్వాత ఇంజురీ గ్రేడ్స్ ఉన్నాయి. అయ్యా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 3 అంటే కంప్లీట్ అయిన దానికి మనం ఏం చేయలేము. వీ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఓన్లీ. మినిమల్ కట్ లేదు పార్షియల్ కట్ అంటే వీ కెన్ మేనేజ్ ఇట్. కొద్దిగా అది రెస్ట్ తీసుకొని, అది కొద్దిగా హీలింగ్ ప్రాసెస్ ప్రమోట్ చేసుకొని, అలైన్మెంట్ చేసుకొని, సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్ని స్ట్రెంథన్ చేసుకొని వీ కెన్ లీడ్ ద లైఫ్. యా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 2 వరకు మనం ఈజీగా ఈ మాన్యువల్ థెరపీలోనే చేయవచ్చు. యాక్చువల్గా ప్రేమ్ గారు, మీ ఒరిజిన్ కోయంబత్తూర్, బట్ యూ వాంట్ టు మూవ్ టు విజయవాడనా? ఇది నా సెకండ్ మదర్ ఏరియా అండి. ఇది నా ఫస్ట్ అయితే కోయంబత్తూరు, సెకండ్ అయితే ఇది సెకండ్ మదర్ అయితే మనకి విజయవాడనే. ఆల్రెడీ మూవ్ అయిపోయినట్టున్నారు విజయవాడకి. మీ పేషెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో విజయవాడలో మీరు ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవన్నీ చెప్పాలంటే నా చేతులు లేదండి, అన్నీ బై ద గాడ్స్ గ్రేస్ ఇవన్నీ నడుస్తుంది. యాక్చువల్గా ఒక సేయింగ్ ఉంది కదా మీ గురించి, దేవుడు ప్రతి చోట ఉండలేడు అని, డాక్టర్స్ని పుట్టించారు అని. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఫ్యూ డాక్టర్స్ ఆర్ దేర్ బట్ దే ఆర్ నాట్ ద గాడ్ ఈస్ వర్కింగ్ త్రూ దెమ్. దేవుడి పేరు చెప్తా ఉన్నారు మీరు, దేవుడిని నమ్ముతారా బాగా? చాలా. ఎస్పెషల్లీ ప్రేమ్ కుమార్ గారు, ఈరోజు మనం చూసినట్లయితే కమర్షియల్ యాంగిల్లోనే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తూ ఉంది. సో మనం ఎటు చూసిన ఒకవైపు కార్పొరేట్స్ అండ్ ఒకవైపు కమర్షియల్స్. సో ఎలా చూడాలంటారు? ఇది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ప్రజలు కూడా అనుమానంగా, పేషెంట్స్ కూడా అనుమానంగా చూస్తున్న పరిస్థితుంది. ఇది ఎలా, దీనికి ఒక లాంగ్ లాస్టింగే ఉంటుందా, దీనికి ఒక బ్రేక్ అంటూ పడే అవకాశం ఉంటుందంటారా? కానీ నేను ఫ్యూ డాక్టర్స్ గురించి నేను చెప్పాలంటే, ఫ్యూ డాక్టర్స్ ఎస్పెషలీ సీనియర్స్ స్టిల్ దే ఆర్ డూయింగ్ సర్వీస్ టు ద పబ్లిక్ మేడం. నేను వాళ్ళకి చెప్పాలంటే నేను వాళ్ళకి దండం పెడతాను. అందుకే ఇప్పుడు వరకు జనాలు బాగానే ఉంటున్నారు. దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను. కొంతమంది ఉంటున్నారు, దే ఆర్ ద ఏంజల్స్ లాగా, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్. వాళ్ళు కమర్షియల్ గురించి ఏం కాదు, డబ్బుల గురించి ఏం కాదు, దే వాంట్ దేర్ పేషెంట్ టు గెట్ రికవరీ. ఇట్స్ అ కైండ్ ఆఫ్, అది ఏం చెప్పాలి, అది మీరు ఏదైనా చెప్పండి. ఒక పేషెంట్ రికవర్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్మైల్ ఉంది చూడండి, మీరు ఎంత ఇచ్చినా దొరకదు అది. సో అది చాలా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఆ స్మైల్ మాకు అవసరం లేదండి, మాకు వేరే ఒకటి ఉంది, అది సరిపోతుంది. సో అందుకే ఇది అన్నీ ఉంటుంది లేదని కాదు, కమర్షియల్ ఉంటుంది. బట్ ఫ్యూ డాక్టర్స్ ఆర్ గుడ్ ఆల్సో, వాళ్ళు కూడా ఉంటున్నారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ప్రొఫెషన్, నేను బ్లేమ్ చేయడానికి లేదండి. ఇక్కడ నేను చెప్తున్నది ఏమంటే, మీరు చదివారు, సో మీరు అప్లై చేయండి, మీరు ఎంతనా తీసుకోండి, ₹1,00,00,000 తీసుకోండి, బట్ షో ద రిజల్ట్ అంతే, వేరే ఏం లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఫిజియోథెరపిస్ట్ కూడా నేను చెప్తున్నది అదే, నేర్చుకోండి, యూ అప్డేట్ యువర్ సెల్ఫ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఎందుకంటే చాలామంది జనాలు సఫర్ అవుతున్నారు. యూ లర్న్ సో మెనీ థింగ్స్, అప్డేట్ యువర్ సెల్ఫ్, అప్లై న్యూ టెక్నిక్స్, దెన్ యూ సీ ద రిజల్ట్. మెషిన్స్ ఉంది కదా సరిపోతుందిలే అంటే మరి అలాగే ఉంటుంది. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి దీనికి రిలేటెడే. మీరు ఇక్కడ చూస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు కంపారిజన్ చేయండి ఎక్కడైనా, ఎస్పెషల్లీ ఇండియాలో మనం నెంబర్ ఆఫ్ బడ్జెట్ పెడుతుంటాం దాని మీద, కానీ ఇమ్యూనిటీస్ విషయం, బేసిక్ ఇమ్యూనిటీస్ విషయంలో మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటూ ఉంటుంది. ప్రేమ్ గారు, వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఏమంటారు మీరు దీనికి సంబంధించి? గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా? ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ప్రాక్టీస్ బాగానే ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అన్నీ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో అవును, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏమేమి ఉంటుందో అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంటుంది. బట్ అది యూటిలైజ్ చేయడానికి డాక్టర్స్ ఉంటున్నారా అన్నది ఒక విషయం. దానికి కావాల్సిన డాక్టర్స్ కావాలి కదండి. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ రెడీ. సో బట్ అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన డాక్టర్స్ ఉండాలి, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి, వాళ్ళు కూడా హోల్ హార్టెడ్గా పనిచేయాలి. చేసేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నెంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసింది వచ్చేసి మాల్దీవ్స్లో అండి. మాల్దీవ్స్లో గవర్నమెంట్ ప్రాక్టీస్ మాత్రమే, ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఒకే ఒక ఇందిరాగాంధీ హాస్పిటల్, అది కూడా గవర్నమెంట్ కిందనే వస్తుంది. వేరే ప్రైవేట్ హాస్పిటల్ 1 or 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి. బట్ మేజర్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ టేక్ కేర్ ఆల్ దిస్ థింగ్స్. డాక్టర్స్కి కావాల్సిన ఫీజ్ ఏమో అన్నీ వాళ్ళు ఇస్తారు. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ. బట్ ఇక్కడ మన ఇండియాలో అట్లా లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోవాల్సింది ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు కాబట్టి. అవును,
అట్లా ఉంది కాబట్టి సో పబ్లిక్ వేరే దారి లేక ఏం చేస్తారు, అక్కడ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ మాన్యువల్ థెరపీలో యు మేడ్ ఎ పాత్ ప్రేమ్ గారు, అంటే యూ కుడ్ డూ వండర్స్ను ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే నేను నా కళ్ళతో చూశాను. సో ఇది ఇంకా రూట్ కాజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు దానికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అంటే ఇంకా జనాలకి రీచ్ కావాలంటే ఓన్లీ త్రూ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేడం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ గురించి జనాలకి రీచ్ కావాలంటే ఇట్లా ఒక ట్రీట్మెంట్ ఉందన్న విషయం ఇక్కడ విజయవాడ నుంచి రైచూర్లో నేను ప్రాక్టీస్ చేసేది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఎవరో ఒకరు అక్కడ నుంచి ఇక్కడ కన్వే చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది. వీళ్ళు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, చాలామంది చేయించుకున్నారు. విజయవాడలో కూడా ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళే అన్నీ రెడీ చేయించి ఇచ్చారు. నేనేం చేయలేదు, వీళ్ళే అన్నీ రెడీ చేసి ఇచ్చారు. పర్టికులర్గా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, నాగేంద్ర బాబు గారు అండ్ సురేంద్రనాథ్ గారు అని. వాళ్ళు నన్ను అక్కడ నుంచి ఇక్కడ మీరు 10 days మీకు షెడ్యూల్ ఇక్కడ చేయాలి అని చెప్పేసి నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. 10 days నేను ఇక్కడ వచ్చేసేయాలని చెప్పి నాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేసి ఇచ్చారు. నేను ఇక్కడ వచ్చేసి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇట్లా పేషెంట్స్ కూడా ముందుకు రావాలి. మాకు ఇట్లా ఉంటుంది అన్నప్పుడు మేము తెలుసుకుంటాము. ఇప్పుడు మన దగ్గర మీరు చూశారు పేషెంట్స్, నేను విజయవాడకి 10 days వస్తున్నానంటే మనకు పేషెంట్ మచిలీపట్నం నుంచి వస్తారు, గుడివాడ నుంచి వస్తున్నారు, ఈ సరౌండింగ్ నుంచి వస్తున్నారు. అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా మీరు వచ్చారు. సో అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారంటే ట్రీట్మెంట్ కోసమే కదండి. సో అన్నప్పుడు దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే, మన దగ్గర ఒక డెంటిస్ట్ వచ్చారండి. యాక్చువల్లీ రైచూర్లో ఉన్నప్పుడు హీఈస్ ప్రాక్టీసింగ్ ఇన్ యూఎస్. సో ఆయన ఫ్యామిలీ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కన్సల్టేషన్ కోసం వచ్చారు. అండ్ హీ వాంట్ దిస్ ట్రీట్మెంట్ పర్టికులర్లీ హీ ఈస్ కమింగ్ ఫర్ విజయవాడ. హైదరాబాద్ నుంచి హీ ఈస్ కమింగ్ అండ్ హీ ఈస్ స్టేయింగ్ హియర్ అండ్ హీ ఈస్ టేకింగ్ ట్రీట్మెంట్ హియర్. ఇప్పుడు యూఎస్లో ఎట్లా అంటే మనకి ఒక ట్రీట్మెంట్ మనం అప్లై చేస్తున్నాము, ఒక టెక్నిక్ అప్లై చేస్తున్నామంటే డాక్యుమెంటేషన్ ఎక్కువ. నేను ఈ పేషెంట్కి చేస్తున్నాను, కొత్త టెక్నిక్ ఏదైనా నేను అప్లై చేస్తాను అంటే దానికి అప్రూవల్ ఉండాలి, అవన్నీ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవుతుంది, ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగా అప్లై చేయలేకపోయి ఏం చేస్తున్నారు, దే ఆర్ కమింగ్ హియర్ టు టీచ్ ద ఫిజియోథెరపిస్ట్ హియర్. అట్లీస్ట్ అదన్నా మన ఫిజియోథెరపిస్ట్ అందరూ నేర్చుకోవాలి. సో అట్లాంటి ప్రొసీజర్ ఉంది కాబట్టి అక్కడ మన ఇండియన్స్ అక్కడ చేయలేక ఈ విషయం తెలుసుకుని ఫర్ మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ వస్తున్నారు. ఇక్కడంటే ఇండియాలో స్టూడెంట్స్ క్లాస్ బోర్ అయిపోయిందండి, చాలా అయిపోయింది. నేను 12 years నేను అకాడమిక్ సైడ్ ఉన్నాను. చాలండి, ఇప్పుడు పేషెంట్ టీచ్ చేయడం చాలు. సో ప్రేమ్ గారు, ఇప్పటిదాకా మనం మీ ఇష్యూస్, మీ హాస్పిటల్ ఇష్యూస్, మీ ట్రీట్మెంట్ మాట్లాడాం. దెన్ మీ పర్సనల్ థింగ్స్ విషయానికి వచ్చినట్లయితే, యాక్చువల్ బేసిక్గా మనం సోషల్ సర్వీస్లోనే హ్యూమన్ టచ్ అనేది మేజర్ పార్ట్ అనమాట. అలాంటిది మీరు అసలు హ్యూమన్ టచ్తోనే సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు అనుకోవాలి. ఈ రోజున చూస్తే అసలు ఈ సోషల్ సర్వీసు, ఈ యాక్టివిటీ ఇది ఎలా మీకు సాధ్యమైంది? బేసిక్గా మీ బ్లడ్లో ఉందా, లేకపోతే మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా? ఇది ఎలా మైట్ బి మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది ఫ్రీ సర్వీస్ కోసం వస్తారేమో ఇక్కడికి, అదే అనుకుంటూ ఉన్నాను. నేను రైచూర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అండి, నేను ఓపెన్గా ఇప్పుడే చెప్తున్నాను. యాక్చువల్లీ వెన్ కంపేర్ విత్ అదర్ ఫిజియోథెరపీ క్లినిక్ దిస్ ఇస్ కాస్ట్లీ. నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకు కాస్ట్లీ అంటే ఇది కాస్ట్లీ, అంతే కాస్ట్లీ. మీరు సర్జన్ దగ్గర పోయి అడగండి ఇది కాస్ట్లీ అని, వాళ్ళు చెప్తారు అవును ఈ మెటీరియల్స్ ఫారిన్ నుంచి వస్తుంది, ఇది తయారు చేయడానికి ఇంత అవుతుంది అంత అవుతుంది, మళ్ళీ మీకు సర్జరీ చేసేటప్పుడు ఒక సర్జన్, ఆ కథలు నేను చెప్పలేను. ఈ ట్రీట్మెంట్ కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అంటే మీకు జనరల్ ఫిజియో చేయించుకున్నప్పుడు వస్తుందా రిజల్ట్, ఈ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వస్తుందా రిజల్ట్, మీకు డబ్బులు ముఖ్యమా రిజల్ట్ ముఖ్యమా? సో ఇది ఎందుకు ఇది కాస్ట్లీ అని చెప్తున్నానంటే యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఇది కాస్ట్లీ కాదండి. వెన్ కంపేర్ విత్ అదర్ ట్రీట్మెంట్ ఇది కాస్ట్లీ కాదు. ఇప్పుడు జనరల్గా ఒక పేషెంట్, మామూలుగా చెప్తున్నాను, ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ అని వస్తున్నారు, డైరెక్ట్ ఇక్కడ వస్తారంటారా? లేదు, ఫస్ట్ పోయి ఒక ఆర్థోపెడిషన్ దగ్గర చూపిస్తారు. జనరల్గా ఒక ఇంటి పక్కకు ఉన్న డాక్టర్ దగ్గర చూపిస్తారు, వాళ్ళు ఏదైనా ఒక మెడిసిన్ రాస్తారు, అక్కడ నుంచి ఎక్స్పెండిచర్ స్టార్ట్ అవుతుంది. మార్క్ చేసుకోండి, తగ్గదు. నెక్స్ట్ ఆ ఏరియాలోనే ఎవరైనా పెద్ద డాక్టర్ ఉంటారా వాళ్ళ దగ్గర పోతారు. తర్వాత ఒక ఆర్థోపెడిషన్ దగ్గర పోతారు. ఆయన ఒక 3-4 నెలలకి మెడిసిన్ రాసి ఈ బ్రాండ్ కాకుండా ఆ బ్రాండ్ కాకుండా ఈ బ్రాండ్ అన్నీ చేంజ్ చేయించి ఒక ఇంజెక్షన్ చేయించి అప్పుడు కూడా తగ్గలేక ఈ లోపు 6 months అయిపోతుంది. తర్వాత ఫిజియోథెరపీ రాస్తారు, లాస్ట్కి ఫిజియోథెరపీ రాస్తారు. ఫిజియోథెరపిస్ట్ దగ్గర పోయేటప్పుడు వాళ్ళు కూడా ఒక 1 week 10 days చేయించుకొని ఏదో ఒక టెంపరీ రిలీఫ్ చేయించుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా ఒక్కసారి ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ అదే పెయిన్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఏం పెయిన్ ఎక్కువ అయిపోయింది, ఇవన్నీ వీళ్ళ దగ్గర అన్నీ అయిపోయింది కదా అని చెప్పి ఆయుర్వేదిక్ మసాజ్ దగ్గర ఇవన్నీ ఎక్స్పెండిచర్సే. ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్ దగ్గర అడిగేటప్పుడు మీరు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందంటే మినిమం 30,000 to 70,000 వరకు అయింది. ఇప్పుడు నెక్స్ట్ సర్జరీకి రెడీ అవుతున్నాను, సర్జరీ కంటే ఎంత అవుతుంది 1.5 to 2 lakhs వరకు అవుతుంది.
ఈచ్ లెగ్ రిలాక్స్ అవుతుంది. ఇవన్నీ కంపేర్ చేసేటప్పుడు ఇది వెరీ మినిమల్ కాస్ట్, కంప్లీట్గా రికవర్ అయిపోతుంది. ఎందుకు మీరు అంత దూరం తిరుగుతున్నారు? మోర్ ఓవర్ ఈ ట్రీట్మెంట్లో నేను మోస్ట్లీ పేషెంట్స్కి ఎక్స్రే అవసరం ఉండదు, ఎంఆర్ఐ అవసరం ఉండదు. ఎందుకంటే గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్లో వీ కెన్ ఫైండ్ అవుట్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. ఓన్లీ బై మాన్యువల్ ఎగ్జామినేషన్లోనే క్లియర్గా తెలిసిపోతుంది. అవన్నీ క్లాస్ చెప్పాలి మేడం. క్లాస్ చెప్పాలంటే 1 hour అవుతుంది. నేను చదివిందని ఎట్లా చెప్తాను నేను. సో అది ఓన్లీ విత్ ఇన్ 20 minutesలో క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ ప్రాబ్లం ఉందని. ఆ రూట్ కాస్ కూడా తెలిసిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ ఆర్ హార్డ్ టిష్యూ. అదే మనం రూల్ అవుట్ చేసిన తర్వాత అది క్లియర్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేసుకుంటే ట్రీట్మెంట్ అయిపోతుంది. విత్ ఇన్ 4 sittings 5 sittings పేషెంట్ విల్ రీచ్ అప్ టు 80% రికవరీ. అని నేను చూసినట్లయితే ఇవాళ మోర్ అండ్ మోర్ ఎక్స్రేస్, మేము అలా చిన్న ఇష్యూ కోసం వెళ్తే ముందు ఎక్స్రే అంటా ఉన్నారు. మరి దానికి ఏం చెప్తారు మీరు? నేను కూడా కమర్షియల్ కావాలంటే మీరు చెప్పినట్టు ఎక్స్రే ఇప్పటి నుంచి నేను రాస్తాను, ఎంఆర్ఐ రాస్తాను. ఎక్స్రే వాళ్ళు నాకు ప్యాడ్ ఇస్తారు వచ్చి, సార్ మీరు రాయండి సార్. ఎక్స్పెండ్ అవ్వచ్చు మీది ఇలా చేసుకుంటాను. అలాగే ప్రేమ్ గారు, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, మీరు చేరాలనుకుంటున్న లక్ష్యాలు కానీ మీరు పెట్టుకున్న టార్గెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అట్లా అంత పెద్ద ఇది ఏమి లేదండి. నాకైతే పబ్లిక్కి రీచ్ కావాలి. పబ్లిక్ దే హ్యావ్ టు యూటిలైజ్ దిస్ సర్వీస్ ఫస్ట్ థింగ్. నేను రైచూర్లో ఉన్నప్పుడు ఇది ట్రీట్మెంట్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు ఉంది. ఇది సర్వీస్ ఓరియంటెడ్గా కాదండి. చాలామంది ఇది అంత దూరం అఫోర్డ్లో పెట్టి నేను ట్రీట్మెంట్ చేసుకుంటానన్న పరిస్థితి లేదన్న వాళ్ళకి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను సర్వీస్ చేయడానికి రైచూర్లో నేను ప్రయత్నం చేశాను. రైచూర్లో మంత్రాలయం మీకు తెలుసు, ఇట్స్ వెరీ ఫేమస్, రాఘవేంద్ర స్వామి. అక్కడ మంత్రాలయంలో అక్కడ మఠాధిపతి ఆయనకి కొద్దిగా ప్రాబ్లం ఉంటే నేను అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఐ రిక్వెస్టెడ్ హిమ్, మీ మంత్రాలయం తరపు నుంచి, మంత్రాలయం ఆశ్రమం ఉంది, దాని తరపు నుంచి ఒక హాస్పిటల్ ఉంది, దాంట్లో ఫ్రీ సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. పూర్ పీపుల్ అందరూ ఇక్కడ గ్యాదర్ చేస్తే నేను చేయించుకుంటాను. వీక్లీ వన్స్ నేను ఒక టైం ఇస్తాను, ఆ టైం వస్తే నేను ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటాను. ఆ మఠాధిపతి ఆయన రెడీగా చేశారు. నేను రెడీ, మీరు ఇక్కడ వచ్చేసండి, 2 days మీకు అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ మఠం చూసుకుంటుంది. పబ్లిక్కి నేను ఏమేమి చేయాలంటారో అవన్నీ చేయడానికి నేను రెడీ అని చెప్పేసి దానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి ఆయన తలలో పెట్టారు. ఆయన ఎక్కడ పోయారో ఇప్పుడు వరకు తెలియదు. నేను ఎన్నిసార్లు మాట్లాడాను, జప ఇట్లా ఒకటి ఉంది, సార్ నేను చేస్తాను సార్, నేను స్వామి దగ్గర మాట్లాడతాను, స్వామి దగ్గర మాట్లాడతాను అంటున్నారు, ఇంకా మాట్లాడుతూ ఉంటున్నారు. అది కరెక్ట్, అది కరెక్ట్, వాళ్ళకి లాభం లేదు, అది నేను ఒప్పుకుంటాను. సో అవును, చూడండి, ఇది ఒక ఫ్రీ సర్వీస్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను, కానీ చేసుకోవడానికి మా పబ్లిక్ రెడీగా లేదు. ఆయన కూడా చేసిన ఆయన కూడా పుణ్యం దొరుకుతుంది కదా, దానికి కూడా ఆయన రెడీగా లేదు అన్నప్పుడు మనం ఏం చెప్పలేదు. ఎస్పెషల్లీ ప్రేమ్ గారు, ప్రత్యేకించి ఇక్కడ చూసినట్లయితే మీ ఓకే వ్యక్తిగతంగా మీ సక్సెస్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చారు అంటేనే సక్సెస్ అయినట్లే. మీ సక్సెస్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మీ ఫ్యామిలీ ఇంటర్ఫిరెన్స్ అండ్ మీ ఫ్యామిలీ భాగస్వామ్యం అంటే ఎంతవరకు ఉందని చెప్తారు? నేను ఇంత దూరం సక్సెస్ అయ్యానంటే దాంట్లో ఈక్వల్ మా ఫ్యామిలీకి కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్, నేను చాలా విషయాలు నేర్చుకున్నప్పుడు, కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు దే విల్ గెట్ సర్ప్రైజ్. ఇంత దూరం నేర్చుకుంటున్నారా, అప్లై చేసి చూడండి ఎట్లా ఉంటుంది. నేను నేర్చుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మీదే అప్లై చేస్తాను. ఇంట్లో అందరికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకే చేస్తాను. వెరీ మచ్ కోఆపరేటివ్, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం రాలేను కదండి. సో వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ మై వైఫ్ సైడ్, మై డాటర్ సైడ్. మై డాటర్ ఈస్ ఆల్సో ఫిజియో అండ్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ మణిపాల్ హాస్పిటల్, బెంగళూరు. యాక్చువల్గా ఇలా సోషల్ సర్వీస్ చేస్తామని చెప్తే మాటకు ముందు ఎవరు కూడా ఇంటికి రానిరు వైజ్, కానీ మీ ఆవిడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం గ్యారంటీగా. ఈ విషయంలో మాత్రం ఆవిడ హ్యాట్స్ ఆఫ్ అయ్యేది. కరెక్ట్ అండి. ఈ షీ హౌస్ వైఫ్? షీ ఈజ్ ప్రిన్సిపల్ ఇన్ స్కూల్, నవోదయ సెంట్రల్ స్కూల్ రైచూర్లో ఉంటుంది, అక్కడ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. వాట్ ఈస్ హర్ నేమ్? సాయి విజయ్ భారతి, మిస్సెస్ సాయి విజయ్ భారతి. షీ ఈజ్ ఫ్రమ్ కోయంబత్తూర్ ఆర్ సమ్వేర్? షీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, కారైక్కుడి. దెన్ మిమ్మల్ని తప్పకుండా ఇక్కడ ఒక విషయం అడగాలి. మీరు యాక్చువల్గా మీ మిసెస్ది తెలుగు నేటివిటీ కాదు, మీది తెలుగు నేటివిటీ కాదు, కానీ చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. మాకంటే కూడా బాగా మాట్లాడుతున్నారు, కొన్ని వర్డింగ్ కానీ పదప్రయోగాలు కానీ. అసలు ఇది మాత్రం తప్పకుండా అడగాలనుకున్నాను నేను వచ్చిన తర్వాత, ఎందుకంటే మీ వైఫ్తో కూడా నేను మాట్లాడాను ఇంటర్వ్యూకి ముందు. ఎలా మీకు ఇది పాసిబుల్ అయింది తెలుగు అనేది? అవునండి, ఇది వచ్చేసి నేను తెలుగు నేర్చుకున్నది మా ఊరు విజయవాడలోనే. నాకు తెలుగు అసలు రాదండి, జీరో. నేను ఇక్కడ వచ్చి ఇక్కడ నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ కాలేజీలో ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ నాకు హెల్ప్ చేశారు, ప్లస్ నా పేషెంట్స్. ఫస్ట్ నవ్వుతారు, నేను ఏదైనా మాట్లాడితే నవ్వుతారు, మళ్ళీ నాకు చెప్పు సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా మాట్లాడండి, ఫస్ట్ రెస్పెక్ట్ ఉండదు నా తెలుగులో, ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి డిఫరెంట్గా వాళ్ళే హెల్ప్ చేశారు. ఇక్కడ తెలుగుకి మీరు రైచూర్ తెలుగుకి డిఫరెంట్ ఉంటుంది.
అవును జమ్మి చాలా తేడా ఉంటుంది ప్రేమ్ గారు. అవును అవును అవును. అక్కడ అంత రెస్పెక్ట్ ఉండదు. కానీ నేను మాట్లాడినప్పుడు ఆ ఊరు జనాలు అడుగుతారు, ఏమో తెలుగు మాట్లాడతారా వేరేదో మాట్లాడతారా అంటారు. కానీ విజయవాడ పీపుల్ అక్కడ వచ్చేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేశారు, మీరు తెలుగు ఆంధ్ర తెలుగు మాట్లాడతారు ఎట్లా అని. సో నేను నేర్చుకున్నదే విజయవాడలండి. ప్రేమ్ గారు, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు, మిమ్మల్ని మోటివేట్ చేసిన వ్యక్తులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నేను ఫస్ట్ నాకు స్టార్ట్ చేసింది మా ప్రొఫెసర్ డాక్టర్ ఏలుమలై అని చెప్పేసి, ఆయన ఇప్పుడు రైల్వేస్లో హైదరాబాద్లో ఉంటున్నారు. సెకండ్రాబాద్లో హీఈస్ చీఫ్ ఆఫీసర్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో. ఆయన ఫస్ట్ ఒక రోల్ మోడల్. ఆయన ఎట్లా అంటే, మాకు ఫిజియోథెరపీ అంటే ఏమిటి కూడా తెలియదు, బట్ ఆయన ట్రీట్ చేసిన విధమైనా సరే, పేషెంట్ దగ్గర మాట్లాడిన విధమైనా సరే మాకు ఒక జర్క్ వచ్చేసింది. ఆయన ఇందుకు ఇట్లా మంచిగా చేస్తున్నారు, ఇంత రెస్పెక్ట్గా ఉంటుంది, ఏదో అంటూ ఉంది అని చెప్పేసి ఆయననే ఇనిషియేషన్. ఈ ఫీల్డ్లో మీరు ఇంకా సాధించాలనుకుంటున్న లక్ష్యాలు కానీ, గోల్స్ కానీ, పర్టికులర్గా మీరు పెట్టుకున్న టార్గెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నాకేమంటే, ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉన్నా సరే అండి, ఒక ఆర్థోపెడిక్ అలాంగ్ విత్ గైనకాలజీలో కూడా ఫిజియోథెరపీ రోల్స్ ఇంపార్టెంట్. మై డాటర్ ఈస్ డూయింగ్ గైనకాలజికల్ ఫిజియోథెరపీ, ఎస్పెషలీ మాన్యువల్ టెక్నిక్స్, పెయిన్ ఫ్రీ డెలివరీ. అది సిజేరియన్ కూడా అవసరం లేదు, నార్మల్ డెలివరీ వచ్చేస్తుంది వితౌట్ పెయిన్. ప్లస్ గైనకాలజికల్ ప్రాబ్లమ్కి ఎట్లాంటి మెడిసిన్ అవసరం లేదు, షీ విల్ డూ మాన్యువల్ థింగ్స్. సో యూట్రస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మాన్యువల్లీ షీ విల్ మేనేజ్. అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్, పెల్విక్ ఫ్లోర్ మసిల్లో ఉన్న ప్రాబ్లమ్స్, సో పెల్విక్ ఇన్స్టెబిలిటీ, ఇవన్నీ షీ విల్ డూ మాన్యువల్లీ. సో షీ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. సో మా ఇద్దరిది ఒక క్లినిక్ విజయవాడలో సెట్ చేసి సర్వీస్ ఇవ్వాలన్నది ఒక. యువర్ మోస్ట్ వెల్కమ్ అండి, యువర్ మోస్ట్ వెల్కమ్ ఫ్రమ్ తెలుగు పీపుల్. అండ్ దెన్ మీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? అసలు సక్సెస్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? ఇది సక్సెస్ స్టోరీ అని కాదండి, నేను చేస్తున్నాను సర్వీస్, పబ్లిక్కి రీచ్ అవుతుంది, మెద్ద వేరే ఏం లేదు. ఒక మాటలో ప్రేమ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్గా నేను చెప్పాలంటే, అది నేను చెప్తే ఈయన ఏమో ఓవర్గా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. మాన్యువల్ థెరపీ అండి, అంతే. సో ప్రేమ్ కుమార్ ఈజ్ నథింగ్ బట్ మాన్యువల్ థెరపీ. బాగుంది సార్, బాగుంది. మాన్యువల్ థెరపీ ఎస్పెషలీ ఫర్ పేషెంట్స్ కోసం. అసలు సక్సెస్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? అది నన్ను అడగకూడదు, మిస్సెస్ అడగండి. సో మీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటనేది మీ వైఫ్కే తెలుసు అనమాట. ఓ పని చేద్దాం, ఈసారి మీ వైఫ్ని మిమ్మల్ని కలిపి కూర్చోబెడదాం ఇంటర్వ్యూలో, అప్పుడు మీ వైఫ్ని అడిగి మీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందే ఫైల్ అయితే వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ టు యువర్ వైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ టు, రైట్ ప్రేమ్ గారు? ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ వైపు నుంచి, తెలుగు ప్రజల వైపు నుంచి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విజయవాడలో మీరు పూర్తి స్థాయిలో మీ హాస్పిటల్ లాంచ్ చేయాలని, మాకు ఇలాగే ట్రీట్మెంట్ చేయాలని, మీరు అదే స్థాయిలో ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ప్రేమ్ కుమార్ గారు. అండ్ దెన్ మనం చూసాం ఇప్పటిదాకా మాన్యువల్ థెరపీ గురించి, దానిలో ఆయన చేస్తున్న అద్భుతాల గురించి కూడా ప్రేమ్ కుమార్ గారు మనకి వివరించే ప్రయత్నం చేశారు. అదే దట్స్ అబౌట్ ప్రేమ్ కుమార్ గారు అండ్ ఆయన సక్సెస్ స్టోరీ కూడా ఇదే. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఈజ్ రమ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.